భారీగా మద్యం ధరల పెంపు. అమ్మ, తెలంగాణలో మందుబాబులకు సర్కారు సండే షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలు భారీగా పెంచింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. క్వార్టర్పై 10, హాఫ్పై 20, ఫుల్ బాటిల్పై 40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇటీవలే బీర్లు పెంచగా తాజాగా లిక్కర్ పెంచింది. దీనిపై మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు సంది నీ దండం పెట్టి సీసాలు పట్టుకొని ఎంతమంది ధర్నాలు చేస్తారో. ఇప్పటికే సర్కారు సంసారాన్ని సగం మేమే గుంజుకొస్తున్నాం, మేమే లాక్కొస్తున్నాం. మా తాగుబోతులతోటే తెలంగాణ సర్కారు నడుస్తుంది, మేము లేకపోతే ఇంకా దివాలా దిశ కాడికి వస్తుంది అని మేము మొరో మొత్తుకొని ఇంకా మరి ఇక మాకు ఇంకే ఏమైనా పథకాలు పెడతారా, ఎట్లా ఏంది ఏం కథ, మేము ఇంతగానో తెలంగాణ సంసారాన్ని ఆదుకుంటున్నాము, తెలంగాణ సంసారాన్ని మేము తాగుబోతులము ఆదుకుంటున్నాము, మాకు ఏం పథకం పెడతారో పెట్టుర్రి, మేము పనిచేసి తాగి మళ్ళీ మేము ఇంటికి పోయేయాల ఉన్నదా లేదా కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే మేము తాగాలి, ఈ రాష్ట్రానికి ఖజానా తీసుకురావాలి, ఈ సంసారాన్ని నడిపియాలని. మరి గజవంత తరుణంలో ఇంకా మరి మీరు ఈ ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇంకా మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇక మరి ఎంతమంది ఇప్పుడు రోడ్లెక్కి లైన్ కట్టి ధర్నాలు చేస్తారో, రాస్తా రోకోలు చేస్తారో ఏమోనులా. మొత్తానికి తాగుబోతులకు, మందుబాబులకు షాక్ తగిలినట్టు అవుతుందట, కరెంట్ షాక్ తగిలినట్టు. చూద్దాం మరి ఎన్ని కోళ్ళ జాగలు బయటకు వస్తే చూద్దాం ధరలు పెంచిరని. అగ్నికీలల్లో ఆగిన ఊపిరి. గుల్జార్ హౌజ్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు. ప్రమాదంలో 17 మంది మృతి. మృతుల్లో ముక్కు పచ్చలారని 8 మంది చిన్నారులు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారక్కడ మృత్యువాత. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు. సహాయక చర్యలు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ. పాపం 17 మంది. ప్రమాదం జరిగిన భవనం నుంచి మృతదేహాలను బయటకు తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. మొత్తానికి గుల్జార్ హౌజ్లోని ఓ భవనంలో మరి ఈ రకంగా మంటలు చెలరేగి ఇగో ఉత్త పుణ్యానికి 17 మంది పొట్టన పెట్టుకుంది, 17 మందిని బలి తీసుకుంది ఈ అగ్ని ప్రమాదం. ఇదేంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. అమ్మ ఎన్నాళ్ళకు కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం. ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు. పెద్ద మనిషిని చూడక సాండ్రోలా. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య